హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం కొత్తగా ఎవరితోన్నా పరిచయం చేసుకునేటప్పుడు హిందీలో ఎలా మాట్లాడాలి, ఎలాంటి సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం, వాటి గురించి చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమడుగుతాం జనరల్గా అంటే ఆప్ కైసే హై, ఇలాంటి పదాలు అడుగుతాం. లేదంటే ఆప్కా నామ్ క్యా హై. ఓకే, అలా అడిగిన తర్వాత మనం ఏం చెప్తాం? మేరా నామ్ రోహన్ హై, మేరా నామ్ సీతా హై, మేరా నామ్ సరళ హై. సో ఇలా చెప్తుంటాం. సో కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే మై నేమ్ ఈస్ రోహన్, మేరా నామ్ రోహన్ హై. ఎప్పుడు చెప్తాము? ఎదుటి వాళ్ళు మనల్ని ఆప్కా నామ్ క్యా హై అంటే తెలుగులో మీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు మనం ఈ సెంటెన్స్ చెప్పాలన్నమాట. మేరా నామ్ రోహన్ హై, ఆప్కా నామ్ క్యా హై, మేరా నామ్ రోహన్ హై, ఆప్కా నామ్ క్యా హై, మేరా నామ్ రోహన్ హై, ఆప్కా నామ్ క్యా హై, మేరా నామ్ రోహన్ హై. ఈజీయే కదా? ఇప్పుడు చూడండి, మేరా నామ్, ఆప్కా నామ్ అన్న దగ్గర మేరా నామ్, ఆప్కా నామ్ ప్లేస్లో మేరా నామ్, క్యా హై అనే దగ్గర పేరు రోహన్, మేరా నామ్ రోహన్ హే, ఇలా చెప్పాలి. ఓకే, రోహన్ అని వదిలేయకూడదు. మేరా నామ్ రోహన్ హై ఇలా చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్, ఆప్కా నామ్ క్యా హై. చూడండి, ఇందా చెప్పాను కదా నేను, ఫస్ట్ ఈ సెంటెన్స్ అడగాలన్నమాట. ఆప్కా నామ్ క్యా హై, అప్పుడు మేరా నామ్ రోహన్ హై అని చెప్తారనమాట. ఆ తర్వాత మనం ఎదుటి వాళ్ళని అడగాలి ఇప్పుడు. లేదంటే ఫస్ట్ మన పేరు చెప్పాము, మేరా నామ్ రోహన్ హై, ఆప్కా నామ్ క్యా హై. ఇప్పుడు అడుగుతున్నాం అనమాట ఎదుటి వాళ్ళని. సో ఏ విధంగా ఓకే, ఫస్ట్ మన పేరు చెప్పి ఎదుటి వాళ్ళ పేర్లు అడగాలన్నా, లేదంటే వాళ్ళు మనల్ని అడిగితే ఫస్ట్ మన పేరు చెప్పి మీ పేరు ఏంటి అని అడగాలన్నా, ఏదైనా ఎలాగైనా ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏమిటి. మేరా నామ్ రోహన్ హై, దానికి సమాధానం అనమాట. మేరా నామ్ రోహన్ హై. తర్వాత ఏంటిది? ఆప్ కైసే హై, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. కైసే అనే పదాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో అయితే హౌ అంటారు, హిందీలో అయితే కైసే అంటారు. ఓకే, హౌ అనేటువంటి పదాన్ని హిందీలో కైసే అంటారు. ఆప్ కైసే హై, ఆప్ కైసే హై. ఆప్ ఒక చిన్న పదం, ఆప్ రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట. యు అనేటువంటి పదాన్ని హిందీలో ఆప్ అని అంటారు. హౌ అనేటువంటి పదం ఇక్కడ కైసే. ఆప్ కైసే హై, ప్రజెంట్ గురించి కదా, హై. ఓకే, దీనిపైన డాట్ వచ్చింది అంటే ఆర్ ప్లూరల్ అనమాట. అంటే ఎందుకని? ఆప్ అంటే రెస్పెక్టెడ్ వర్డ్ కదా, అందుకని ఇక్కడ హై రావాలి. ఇంగ్లీష్లో అయితే ఆర్ వస్తుంది, హిందీలో అయితే హై వస్తుంది. ఆప్ కైసే హై, మూడు పదాలు చూడండి. ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. ఆప్ కైసే హై, కైసా అనట్లేదు ఇక్కడ, ఎందుకని? రెస్పెక్టెడ్ వర్డ్ కదా, అందుకని ఆప్ ఒకరే ఇక్కడ. ఆప్ అంటే మీరు అనేటువంటిది ఒకరే, బట్ చాలా మంది కాదు. బట్ మనం కైసా హై అనకూడదు, ఆప్ కైసా హై అనకూడదు, ఆప్ కైసే హై. ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ, నేను బాగున్నాను అని చెప్పాలి. నేను బాగున్నాను. మే ఠీక్ హూ, మే ఠీక్ హూ, మే ఠీక్ హూ. ధన్యవాద్, నా గురించి అడిగిన దానికి థ్యాంక్ యూ, ధన్యవాద్. ఇందులో ఏం చెప్తున్నారు? ధన్యవాద్. ఏం చెప్తున్నారు? ధన్యవాద్. ఏం చెప్తున్నారు? ధన్యవాద్. మే ఠీక్ హూ, మే ఠీక్ హూ, మే ఠీక్ హూ. ఠీక్ చూడండి, ఠీక్ సెకండ్ ఠా, ఠీక్. మే ఠీక్ హూ, మే ఠీక్ హూ, ధన్యవాద్. ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా మనం నేను బాగున్నాను అనేటువంటి సెంటెన్స్ ని ఇలా చెప్పాలన్నమాట హిందీలో. नाइस टू मीट यू, नाइस टू मीट यू, आपसे मिलकर खुशी हुई. नाइस टू मीट यू, आपसे
మిల్కర్ మిమ్మల్ని కలిసి, మిల్నా అంటే కలవడం అన్నమాట. ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి నాకు ఆనందం కలిగింది అని చెప్పడానికి అన్నమాట. ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి. ఇలాంటి సెంటెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నుంచి వచ్చాయి. నైస్ టు మీట్ యూ అనేటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ లోంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి అని అంటారు. ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి ఇలా చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. ఫాదర్ గురించి చెప్తున్నాం అనమాట. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్ అంటే మా నాన్నగారు ఒక డాక్టర్ అనమాట. మేరే పితాజీ ఎలా స్టార్ట్ చేసాం హిందీలో? మేరే పితాజీ. పితా అనట్లేదు, ఓకే, బాప్ అనట్లేదు. బాప్ అంటున్నావా, పితా అంటున్నావా? ఎందుకని? రెస్పెక్టెడ్ వర్డ్. బాప్, పితా, పితాజీ 3 వర్డ్స్ ఉన్నాయి. ఏది యూజ్ చేయాలా? పితాజీ అనేటువంటిదే యూజ్ చేయాలి ఇక్కడ. ఎందుకని? రెస్పెక్టెడ్ వర్డ్ కదా, అందుకని. బాప్ అనకూడదు, పితా అనకూడదు. మా అన్నాం అనుకోండి, అక్కడ ఆపోజిట్ లో బాప్ అని వస్తుంది అనమాట. మాతా అన్నాం అనుకోండి, పితా అని వస్తుంది. ఓకేనా? అలాగే మాతాజీ అన్నాం అనుకోండి, పితాజీ. ఎందుకని? ఇవి రెండు ఒకేలాగా జంట పదాల్లాగా యూజ్ చేస్తున్నాం. రెస్పెక్టెడ్ వర్డ్. ఓకే, సో రెండు మాతాజీ, పితాజీ. సో ఇక్కడ మాతాజీ చెప్పొచ్చు, పితాజీ చెప్పొచ్చు. రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట. ఈ రెండు ఇవే యూజ్ చేయాలి ఇక్కడ. మేరే పితాజీ ఏక్ డాక్టర్ హే. మేరే పితాజీ మా నాన్నగారు ఒక డాక్టర్. మా నాన్నగారు ఎవరు? ఒక డాక్టర్. ఒక డాక్టర్ అనేటువంటి దానికి ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఏ యూజ్ చేస్తున్నారు, హిందీలో అయితే ఏక్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నారు. మేరే పితాజీ. మేరే పితాజీ ఎందుకని? మేరా పితాజీ అని ఎందుకు చెప్పకూడదు? మేరా నామ్ అని చెప్పాం కదా. ఇక్కడ మేరే పితాజీ అనేటువంటిది ప్లూరల్ వర్డ్ కదా. ఓకే, మేరా, మేరే, మేరీ 3 పదాలు ఉన్నాయి. ఓకేనా? మేరా అనేటువంటిది పుంలింగ ఏకవచనంలో యూజ్ చేస్తారు. మేరే అనేటువంటిది పుంలింగ బహువచనంలో యూజ్ చేస్తారు. ఇది స్త్రీలింగ ఏకవచనం కానీ బహువచనం కానీ రెండిట్లో యూజ్ చేస్తారు కదా. సో అప్పుడు మీరు ఎప్పుడైతే పితాజీ అనేటువంటి రెస్పెక్టెడ్ వర్డ్ యూజ్ చేస్తారో ఇక్కడ ఏం యూజ్ చేయాలని డౌట్ వస్తుంది అనమాట. ఓకేనా? మై ప్లస్ కా మేరా. ఓకేనా? అంటే ఇక్కడ నాకు సంబంధించినటువంటి అనేటువంటి అర్థం అనమాట. మే ప్లస్ కే మేరే. ఓకే, అలాగే మే ప్లస్ కి మేరీ. ఈ విధంగా వచ్చేటువంటి పదాలు అంటే కారక కలిసి ఉంటాయి అన్నమాట. విభక్తి ప్రత్యయాలు అంటారు కదా, అలాగా ఇవి కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేరే పితాజీ ఎక్ డాక్టర్ హే. మా నాన్నగారు ఒక డాక్టర్. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు మేరా, మేరే, మేరీ అనేటువంటిది డిఫరెన్స్ తెలియకపోతే ఎందుకు యూజ్ చేస్తారు అనేటువంటిది ఆ టైంలో మీకు మేరా కరెక్ట్ అనిపించింది అనుకోండి, మేరానే యూజ్ చేస్తారు. మేరా పితాజీ అంటారు. ఓకేనా? సో తెలియదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇది తెలుసుకున్న తర్వాత ఓహో మేరా, మేరే, మేరీ 3 ఉన్నాయా? స్త్రీలింగ్ లో మేరీనే యూజ్ చేయాలా? మేరా అనేటువంటిది పుంలింగ ఏకవచనంలో యూజ్ చేయాలా? అంటే రెస్పెక్ట్ లేకుండా జనరల్ గా మేరా అని చెప్పేటువంటిది. సో మేరే అంటే రెస్పెక్టెడ్ వర్డ్, పెద్దవాళ్ళకి సంబంధించింది. మేరే పితాజీ అని చెప్పాలా? ఓకే, ఇప్పుడు అర్థమైంది. మీరు ఒక ఫార్మల్ లాంగ్వేజ్ ని నీట్ గా మాట్లాడొచ్చు. ఎదుటి వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. తర్వాత నాన్నగారి గురించి చెప్పాము. తర్వాత సెంటెన్స్ లో ఏం చెప్తున్నాము? మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఎవరి గురించి చెప్తున్నాము? ఇందాక నేను చెప్పాను. మై ప్లస్ ఈ మేరీ అవుతుంది అనమాట. ఇలా వచ్చింది వర్డ్. సో కాబట్టి ఎందుకని వచ్చింది రే మేరీ అనేటువంటిది? ఇక్కడ మా వచ్చింది చూడండి. మేరీ మా అన్నారు. ఓకేనా? సో స్త్రీలింగ్ ఏకవచనమైన బహువచనమైన సేమ్ కదా. ఇందాక హై మీద డాట్ పెట్టాం. ఓకే, అంటే ఇది ప్లూరల్ లో యూజ్ చేసాం. ఇక్కడ మాతాజీ అనట్లేదు కదా. ఓకే, అందుకని ఇక్కడ ప్లూరల్ లో హై మీద డాట్ రాలేదు. అంటే ఇక్కడ సింగులర్ లో యూజ్ చేశారనమాట. మేరీ మా ఏక్ గృహిణి హే. ఓకే, మేరీ మా ఏక్ గృహిణి హే. మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ని హిందీలో ఏమంటారు? గృహిణి. ఫస్ట్ మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసే ముందుగా ఇలాంటి వొకాబులరీ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిని నేర్చుకోవాలి. ఇవి ఎలా తెలుసుకుంటాం మనం అంటే నేను అందుకనే మీకు స్టోరీ బేస్ మీద, ఫ్యాక్ట్స్ బేస్ మీద, ఓకే, వొకాబులరీ నేర్చుకోవడానికే కొన్ని స్టోరీస్, అది చిన్నపిల్లల స్టోరీస్ అయినా ఇంకెవరిదైనా. సో మనకేం కావాలి? వొకాబులరీ కావాలి. అది చిన్నపిల్లలదా, పెద్దవాళ్ళదా? సో ఇవన్నీ అవసరం లేదు. మనకేంటి?
గృహిణి అంటే హౌస్ వైఫ్. సో, ఇలా ఇంపార్టెంట్ వర్డ్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి వర్డ్స్ ఏదైతే ఉంటాయో, వాటి ద్వారా మనం వొకాబులరీ నేర్చుకోవాలి. కాబట్టి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేటువంటిది ఏంటి? నియమాలే. ఆ నియమాలు నేర్చుకుంటే హిందీ ఈజీగా వస్తుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థమైంది కదా! మేరీ మా అనాలి గానీ, మేరే లేదంటే మేరా అనకూడదు. మేరీ మా ఏక్ గృహిణి హై. మా అమ్మగారు ఒక హౌస్ వైఫ్ అని చెప్పేటప్పుడు. ఓకే. మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఎ టీచర్. మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఎ టీచర్. అమ్మగారి గురించి చెప్పాం. నాన్నగారి గురించి చెప్పాం. మనకు బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఇక్కడ మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఎ టీచర్. అంటే మా పెద్దక్క టీచర్ అని చెప్పేటప్పుడు. మేరీ చూడండి స్త్రీలింగ్ కదా! ఇంతకుముందు చెప్పాను కదా నేను. స్త్రీలింగ్ అయితే ఎప్పుడు కూడా మేరీ అని వస్తుంది. ఓకే. సో, బడీ బెహన్ అన్నాం కదా! బెహన్ అనేటువంటిది స్త్రీలింగ్ కదా! ఓకే. సో, ఇక్కడ స్త్రీలైతే ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి మేరీ అని వచ్చిందా? విశేషణ పదం అన్నమాట ఇది. బడా, బడే, బడి. ఇవన్నీ ఏంటి? విశేషణ పదాలు. అంటే అడ్జెక్టివ్ అన్నమాట. సో, ఈ మూడిట్లో ఏది యూజ్ చేయాలనేటువంటిది కూడా మళ్ళీ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మేరీ అని వచ్చింది కదా! అంటే ఇది స్త్రీలింగం కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ మూడిట్లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 ఇక్కడ యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ బెహన్ అని ఈ వర్డ్ బట్టి ఈ 2 పదాలు మనం యూజ్ చేసాం. అంటే ఈ వర్డ్‌కి ముందొచ్చేటువంటి 2 ఈ వర్డ్ మీద డిపెండ్ అయ్యి మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ వర్డే మెయిన్ ఇక్కడ. సబ్జెక్ట్ ఇది కదా! సబ్జెక్ట్ బట్టి 2 పదాలొచ్చాయి. ఇది సర్వనామం అంటారు. ఇది విశేషణ అంటారు. ఈ సర్వనామం, విశేషణ దేన్ని బట్టి వస్తున్నాయి? నేమ్‌ని బట్టి వచ్చాయి. సో, అప్పుడేం రాయాలి ఇప్పుడు? బహన్, బహన్ అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి మేరీ బడీ బెహన్. ఈ 2 పదాలు దేన్ని డిఫైన్ చేస్తున్నాయి? మేరీ బడీ బెహన్ అంటే నా అక్క. అంటే అక్క గురించి చెప్తున్నాం. మేరీ బడీ బెహన్ అధ్యాపికా హై. ఏం చెప్తున్నాం? టీచర్ అని చెప్తున్నాం. మేరీ బడీ బెహన్ అధ్యాపికా హై. అధ్యాపిక మీన్స్ టీచర్ అన్నమాట. అధ్యాపక్ అంటే టీచర్. బట్ ఫీమేల్ సంబంధించిందైతే అధ్యాపిక. మేల్ అయితే అధ్యాపక్. అధ్యాపక్. ఫీమేల్ అయితే అధ్యాపిక. ఇలా యూజ్ చేయాలి. ఆ తర్వాత ఐ లివ్ ఇన్ ఢిల్లీ. మే ఢిల్లీ మే రెహతా హూ. ఇది జనరల్‌గా మనం చెప్తుంటాం కదా! నేను ఎక్కడ ఉంటున్నాను అనేటువంటిది జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మే ఢిల్లీ మే రెహతా హూ. అంటే చూడండి ఇక్కడ దీన్ని డివైడ్ చేసుకోండి. మే అంటే నేను. ఢిల్లీ మే, ఢిల్లీ మే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరులో అని చెప్పాలనుకోండి. నెల్లూరు మే. ఓకే. రెహతా హూ, రెహతా హూ. మీరు స్త్రీలింగ్ అనుకోండి. రెహతీ హూ, రెహతీ హూ. లేదు మేము అనేటువంటి పదం చెప్పాలి. హమ్ ఢిల్లీ మే రెహతే హై. చూడండి 3 రకాల సెంటెన్స్. మీరేం చెప్పాలనుకున్నా ఇక్కడ దీంట్లో వచ్చేసింది. మే ఢిల్లీ మే రెహతా హూ. చూడండి మే వచ్చినప్పుడు హూ యూజ్ చేయాలి కంపల్సరీగా. హై అనకూడదు తప్పు. మే ఢిల్లీ మే రెహతా హూ. హమ్ ఢిల్లీ మే రెహతే హై. ఓకే. సో, మే ఢిల్లీ మే రెహతీ హూ స్త్రీలింగ్ అన్నమాట. ఓకే. तो मैं दिल्ली में रहती हूँ, मैं दिल्ली में रहता हूँ, हम दिल्ली में रहते हैं. ఓకే. సో, స్త్రీలింగ్ సంబంధించినటువంటి బహువచనం అనుకో హమ్ ఢిల్లీ మే రెహతీ హై ఇలా కూడా చెప్పొచ్చన్నమాట. అంటే అందరూ స్త్రీలే ఇక్కడ. హమ్ ఢిల్లీ మే రెహతీ హై. ఇక్కడ స్త్రీలింగం అండ్ పుంలింగం అంటే పురుషులున్నారు, స్త్రీలున్నారు. అప్పుడెలా చెప్పొచ్చు? హమ్ ఢిల్లీ మే రెహతే హై. ఇక్కడ స్త్రీలున్నారు, పురుషులున్నారు. అప్పుడు ఇలా యూజ్ చేస్తారన్నమాట. ఒక్కరి గురించే చెప్పాలి. అంటే నేనొక్కడినే. నా గురించి నేనెక్కడ ఉంటున్నా అని చెప్పాలి. మే ఢిల్లీ మే రెహతా హూ. మే ఢిల్లీ మే రెహతా హూ. మే బెంగుళూరు మే రెహతా హూ. मैं हैदराबाद में रहता हूँ. मैं नेल्लूर में रहता हूँ. रहता हूँ, रहता हूँ, रहता हूँ, रहती हूँ, रहती हूँ, रहती हूँ అయిపోయింది. ఇది నేర్చుకుంటే రెహతా హూ మే ఢిల్లీ అయిపోయింది. ఓకే. రెహతా హూ అనేటువంటిది వచ్చిందనుకో దాని ముందు మై అనే పదం పెట్టడం కష్టం కాదు కదా! మై తర్వాత ఏం రావాలి? రెహతా హూ, మే ఇన్ బిట్వీన్‌లో ఊరి పేరు. ఓకే. మే ఊరి పేరు రెహతా హూ. మే ఊరి పేరు రెహతా హూ. मैं नेल्लूर में रहता हूँ. मैं गूडूर में रहता हूँ. मैं वेंकटाचलम में रहता हूँ. मैं बैंगलोर में रहता हूँ. मैं यूएस में रहता हूँ. मैं లండన్ में रहता हूँ. ఇలా
ఓకే. I get up at 5 o'clock. I get up at 5 o'clock in the morning. मैं सुबह 5 बजे उठता हूँ. मैं सुबह 5 बजे उठता हूँ. నేను సుబహ్ ఎర్లీ మార్నింగ్ 5 బజే ఎలా చెప్తున్నాను చూడండి. ఏ ఏ ప్యాటర్న్‌లో వస్తుంది? ఉడ్తా హూ. నేను అన్నాం ఫస్ట్. సుబహ్ ఎర్లీ మార్నింగ్ అనేటువంటి చూడండి ఇక్కడ లాస్ట్‌లో ఉంది ఇంగ్లీష్‌లో. ఫస్ట్‌లో రాసాం మనం. ఓకే. ఐ అనేటువంటి ఫస్టే, మార్నింగ్ అనేటువంటి చూడండి లాస్ట్‌లో ఉంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాం. అంటే ఆబ్జెక్ట్‌ని ముందు తీసుకొచ్చాం. मैं सुबह 5 बजे 5 o'clock ఓకే. గెట్ అప్ ఎట్ అనేటువంటిది చూడండి లాస్ట్‌లో వచ్చింది. నేను ఎప్పుడు లేస్తాను అనేటువంటిది లాస్ట్‌లో. ఎందుకని? ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత క్రియ రాయాలి హిందీలో. అదే ఇంగ్లీష్‌లో అయితే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వెర్బ్ రాయాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. అందుకని ఇవి అటు ఇటుగా మారుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి నేను ఆబ్జెక్ట్ ఏంటి? సుబహ్. ఓకే. సుబహ్ అంటే నేను ఉదయాన్నే 5 బజే ఎన్ని గంటలకు లేస్తాను? 5 గంటలకి. నేను ఉదయాన్నే 5 గంటలకి లేస్తాను. ఉఠ్తా హూ, ఉఠ్తా హూ, ఉఠ్ 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 సెకండ్ ఠా రావాలి. ఉఠ్తా హూ అలాగని చెప్పేసి ఉఠ్ అని అనక్కర్లేదు. ఓకే. భయపడతారు ఎదుటి వాళ్ళు. సో ఉఠ్తా హూ అని చెప్పొచ్చు. అంటే సెకండ్ ఠా అన్నమాట. मैं सुबह 5 बजे उठता हूँ. मैं सुबह 5 बजे उठता हूँ. सुबह सुबह 5 बजे उठता हूँ ఇలా చెప్పాలి. मैं सुबह 5 बजे उठता हूँ. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వర్డ్ ఏం రావాలి? मैं. ఆ తర్వాత వర్డ్ ఏం రావాలి? సుబహ్ అంటే ఆబ్జెక్ట్ కాబట్టి मैं सुबह 5 बजे 5 बजे 4 बजे 3 बजे 2 बजे 8 बजे సో ఇలా టైం బట్టి అనమాట. मैं सुबह 5 बजे గంటలకి అనేటువంటి పదాన్ని హిందీలో వచ్చేసరికి బజే అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. సో కాబట్టి వీటిని తెలుసుకొని మాట్లాడితే చాలా సింపుల్‌గా ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి 5 బజే అంటారు గానీ 5 బజో గానీ 5 బజా గానీ అనకూడదు. సో 5 బజే ఉఠతా హూ అనేటువంటిది ఇక్కడ యూజ్ చేయాలి. मैं विद्यालय साइकिल से जाता हूँ. చూడండి ఇక్కడ ఐ గో టు స్కూల్ బై బైసికిల్. ఇక్కడ నేను స్కూల్‌కి సైకిల్ ద్వారా వెళ్తానని చెప్తున్నానన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను స్కూల్‌కి సైకిల్ ద్వారా వెళ్తాననేటువంటిదే కదా తెలుగులో సెంటెన్స్ కూడా. మే అంటే నేను. స్కూల్‌ని ఏమంటారు ఇక్కడ హిందీలో? విద్యాలయ్. విద్యాలయ్ సైకిల్ సే సైకిల్ ద్వారా జాతా హూ వెళ్తాను. నేను స్కూల్‌కి సైకిల్ ద్వారా వెళ్తాను. నేను స్కూల్‌కి సైకిల్ ద్వారా వెళ్తాను. నేను స్కూల్‌కి సైకిల్ ద్వారా వెళ్తాను. అంతేనా? ఇప్పుడు హిందీలో मैं विद्यालय స్కూల్‌కి విద్యాలయ్ సైకిల్ సే జాతా హూ అంటే వెళ్తాను. జాతా హూ వెళ్తాను. ఓకే. జాతా హూ ఎక్కువగా యూజ్ చేసేటువంటి వెర్బ్ అన్నమాట ఇది. జాతా హూ, జాతీ హై, గయా, గయి, గయే. ఓకే. సో ఈ పదాలు అంటే ఈ వెర్బ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. मैं विद्यालय साइकिल से जाता हूँ. मैं विद्यालय कैसे जाता हूँ? साइकिल से जाता हूँ. आप विद्यालय कैसे जाते हैं? మీరు ఎలా వెళ్తారు? मैं विद्यालय कार से जाता हूँ. బస్ से जाता हूँ. ఓకే. సో ఇలా ఏ వెహికల్ ద్వారా దేని త్రూ వెళ్తాము అన్నప్పుడు ఆ త్రూ అనేటువంటి దాన్ని డిసైడ్ చేసేది సే అన్నమాట. మే విద్యాలయ్ సైకిల్ సే. చూడండి ఇక్కడ ఇంగ్లీష్‌లో బై వచ్చింది కదా, హిందీలో సే యూజ్ చేస్తారు ఆ ప్లేస్‌లో. మే విద్యాలయ్ సైకిల్ సే జాతా హూ ఇలా చెప్పాలి. मेरे जीवन का उद्देश्य पुलिस बनना है. My aim in life is to become a police. ఓకే. సో మేరే జీవన్ కా ఉద్దేశ్ అంటే నా జీవితానికి సంబంధించినటువంటి ఉద్దేశం పోలీస్ అవ్వడం. ఇదే కదా చెప్తాం తెలుగులో కూడా. మేరే జీవన్ కా ఉద్దేశ్ పోలీస్ బన్నా హై. నా జీవిత ఆశయం పోలీస్ అవ్వడం. ఓకే. ప్యాటర్న్ ఒకేలా ఉంది పదాలు కదా.
సో మేరీ జీవన్ కా ఉద్దేశ్ అంటే నా జీవిత లక్ష్యం. మేరీ జీవన్ కా ఉద్దేశ్ నా జీవిత లక్ష్యం. మేరీ జీవన్ కా ఉద్దేశ్ నా జీవిత లక్ష్యం పోలీస్ బన్నా హై. పోలీస్ అవ్వడము, పోలీసు అవ్వడము. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు బికమ్ ఏ పోలీస్. मेरे जीवन का उद्देश्य पुलिस बनना है. मेरे जीवन का उद्देश्य डॉक्टर बनना है. मेरे जीवन का उद्देश्य अध्यापक बनना है. मेरे जीवन का उद्देश्य కలెక్టర్ बनना है. చూడండి ఈ ప్లేస్ లో మీ మీ ఎయిమ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. మేరే జీవన్ కా ఉద్దేశ్ నా జీవిత లక్ష్యము. జీవన్ కా ఉద్దేశ్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మేరే జీవన్ కా లక్ష్య అంటే मेरे जीवन का उद्देश्य ओके मेरे जीवन का लक्ष्य ना जीवित आशयम ना जीवित आशयम पुलिस बनना है डॉक्टर बनना है एक्टर बनना है सिंगर बनना है ఏదైనా కాబట్టి बनना है అని చెప్పాలి. बनना అనేటువంటి గుర్తుపెట్టుకోండి. जीवन का उद्देश्य या लक्ष्य क्या है पुलिस बनना है डॉक्टर बनना है ఇలాగనమాట. సో ఈ వర్డ్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ వర్డ్ హిందీలో కృపయా అనేటువంటిది. కృపయా థోడా పానీ దీజియే రెస్పెక్టెడ్ వర్డ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థోడా పానీ దో అంటే ఆర్డర్ ఇచ్చినట్టు అన్నమాట. కృపయా థోడా పానీ దీజియే అంటే రెస్పెక్టెడ్ వర్డ్ అన్నమాట. సో మనం పొలైట్ గా ఎదుటి వాళ్ళతో మాట్లాడేది మనకు ఈ పదాలు యూజ్ చేసినప్పుడు అది పొలైట్ సెంటెన్స్ గా మారిపోతుంది. కాబట్టి ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కృపయా కృపయా ముझे जाने दीजिए. రెస్పెక్టెడ్‌గా ప్లీజ్ నేను వెళ్ళాలి అని చెప్తాం కదా! సో కృపయా ముझे जाने दीजिए. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఓకే. ఇలాగా కృపయా, కృపయా బైఠియే ప్లీజ్ కూర్చోండి. కృపయా ఆప్ సబ్ కమరే మే బైఠ్ జాయియే అంటే మీరు దయచేసి రూమ్‌లో కూర్చోండి. కృపయా ఆప్ సబ్ ఖానా ఖా లీజియే అంటే దయచేసి మీరందరూ కూడా భోజనం చేయండి. సో ఇలా ఎదుటి వాళ్ళకి ఏది చెప్పాలన్నా పొలైట్ వేలో కృపయా అనేటువంటిది ప్లీజ్ అనేటువంటిది ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తే హిందీలో కృపయా అనేటువంటి వర్డ్‌ని ఎక్కడైతే పొలైట్ సెంటెన్స్‌లో అంటే పొలైట్‌గా ఎదుటి వాళ్ళతో మాట్లాడాలో అక్కడంతా కూడా కృపయా అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ థ్యాంక్ యూ. మనకేదన్నా హెల్ప్ చేసినప్పుడు జనరల్‌గా తెలుసు కదా! థ్యాంక్ యూ అనేటువంటి దాన్ని ఇక్కడ ధన్యవాద్ అంటే మీరు ఎదుటి వాళ్ళకి థ్యాంక్స్ అనేటువంటిది చెప్పాలన్నప్పుడు హిందీలో ధన్యవాద్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. తర్వాత యు ఆర్ వెల్కమ్ అంటే ఆప్కా స్వాగత్ హై అని ఈ పదాన్ని యూజ్ చేస్తారనమాట నో థ్యాంక్స్ అని చెప్పేటప్పుడు. తర్వాత ఏదన్నా ఒక క్వశ్చన్ మనల్ని అడిగేటప్పుడు క్యా ఆప్ మేరే సాత్ చలేంగే? హా జరూర్ చలూంగా. నేను మీతో పాటు వస్తాను రాను. నహీ అంటే ఇక్కడ రాను. హా వస్తాను అంటే ఆప్ గానా గాయేంగే? హా మే గాऊंगा జరూర్ గాऊंगा. నేను పాటలు పాడతాను. आप गा सकते हैं क्या? हाँ मैं गा सकता हूँ. नहीं मैं नहीं गा सकता हूँ. ओके नहीं मैं नहीं गा सकता हूँ. ఓకే आप मेरे साथ चलेंगे? नहीं मैं नहीं आऊंगा मुझे काम है అంటే నేను రాలేను నాకు పని ఉంది. నహీ హా జరూర్ ఆऊंगा వస్తాను. కొన్ని సెంటెన్సెస్ ఎక్కడైతే మనం హా నహీ ఈ రెండు పదాలు యూజ్ చేసి మనం సమాధానం చెప్పేయచ్చు. సో అలాంటి దగ్గరలో అంతా కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు కదా! సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ మనం ఎస్ అండ్ నో తో చెప్తాం కదా! సో వాటిని హిందీలో వచ్చేసరికి హా నహీ హా నహీ ఈ రెండు పదాలు యూజ్ చేసి మనం సమాధానం చెప్పొచ్చు అనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు అనే పదాన్ని హిందీలో ముझे समझ नहीं आया. ఓకే ముझे समझ आया పాజిటివ్ అయితే मुझे समझ आया. అర్థం కాలేదని చెప్తే समझ में नहीं आया. कैन यू हेल्प मी प्लीज? कैन यू हेल्प मी प्लीज? क्या आप मेरी मदद कर सकते हैं? क्या आप मेरी मदद कर सकते हैं? कृपया आप मेरी मदद कर सकते हैं ఇలా కూడా అడగొచ్చు. కృపయా ఆప్ మేరీ మదద్ కీజియే ఓకే నాకు హెల్ప్ చేయండి. క్యా ఆప్ మేరీ మదద్ కర్ సక్తే హై నాకు హెల్ప్ చేస్తారా అని అడిగేటప్పుడు కృపయా థోడా మేరీ మదద్ కీజియే నాకు హెల్ప్ చేయండి అని చెప్పేటప్పుడు సో కాంటెక్స్ట్ బట్టి మనం ఈ సెంటెన్స్ ని ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి క్యా ఆప్ క్యా అనేటువంటిది ఓకే చెయ్యగలరా అనేటువంటిది క్యా వస్తుంది అనమాట హిందీలో.
ఆప్ మేరీ మదత్, మీరు నాకు మదత్ కర్ సక్తే హై, హెల్ప్ చేయగలరా? సో ఈ విధంగా అన్నమాట. ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ అంటే ఎక్కువగా ఈ పదమే కదా యూజ్ చేస్తుంటాం మనం. కాబట్టి ఇక్కడ మాఫ్ కీజియే, పొరపాటున మనకు కాలు తగిలినా లేదంటే ఏదన్నా మనం పొరపాటు చేసినా ఐ యామ్ సారీ అనేటువంటిది ఎలాగైతే ఇంగ్లీష్లో యూజ్ చేస్తామో హిందీలో అయితే మాఫ్ కీజియే, మాఫ్ మాఫ్ కీజియే. ఇది సెకండ్ ఫా బట్ ఫ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి. మాఫ్, మాఫ్ కీజియే. ఓకే, ఇలా చెప్పాలి. ఐ యామ్ సారీ అనేటువంటి పదాన్ని హిందీలో. గుడ్ బై అనేటువంటి దాన్ని అల్విదా అంటారనమాట. అంటే ఇంకా నేను వెళ్తాను అని చెప్పేటప్పుడు, ఇంకా నేను బయలుదేరుతానని చెప్పేటప్పుడు హిందీలో అల్విదా అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ రిలేషన్ సంబంధించినటువంటి వర్డ్స్. ఇప్పుడు మదర్ని హిందీలో ఏమంటారు అనేటువంటి చూస్తే మా అని అంటారు. మదర్ని హిందీలో ఏమంటారు? మా. ఫాదర్ని ఏమంటారు? పితా, పితా, పితా. మదర్ని మా. ఇదైతే మనకు తెలుసు, పెద్ద మార్పు ఉండదు కాబట్టి. హిందీలో పితా, పితా. ఓకే, నెక్స్ట్ సన్, బేటా, బేటా. డాటర్, బేటీ, బేటీ. బ్రదర్, భాయి, భాయి. సిస్టర్, బహన్, బహన్. దాదా దాది, నానా నాని. దాదా దాది అనేటువంటిది అమ్మా నాన్నకు సంబంధించిన, దాదా దాది అనేటువంటిది నాన్న వైపు సంబంధించినటువంటి మదర్ అండ్ ఫాదర్ అన్నమాట. నానా నాని అనేటువంటిది మదర్ వైపు సంబంధించినటువంటి అమ్మా నాన్న అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాన్నకు సంబంధించిన అమ్మా నాన్నని దాదా దాది అంటారు. అమ్మ వైపు సంబంధించినటువంటి అమ్మా నాన్నని నానా నాని అని అంటారనమాట. దాదా దాది, నానా నాని. దాదా దాది, నానా నాని అంటే ఇక్కడ ఈ రెండు కలిపి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. దాదా దాది. ఓకే, పుంలింగ్ అయితే దాదా, స్త్రీలింగ్ అయితే దాది. పుంలింగ్ అయితే దాదా, స్త్రీలింగ్ అయితే దాది. ఇక్కడ ఆకి మాత్రం ఉంది కదా లాస్ట్ లో, ఇక్కడ ఈకి మాత్రం వస్తుంది. ఇదే డిఫరెన్స్, దాదా దాది. సో ఆకి మాత్రం అంటే పుంలింగా గుర్తుపెట్టుకోవాలి, ఈకి మాత్రం అంటే స్త్రీలింగ్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ నానా లాస్ట్ లో ఆ ఉంది, నాని అన్నప్పుడు లాస్ట్ లో ఈ వస్తుంది. ఓకే, పుంలింగ్ అయితే లాస్ట్ లో ఆ ఉంటుంది, తర్వాత నాని ఈకి మాత్రం వచ్చిందంటే అంటే ఈ సౌండ్ వచ్చిందంటే. ఓకే, మనం ఏం రాసి చూడం కదా, చెప్పేటప్పుడే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. నానా అన్నప్పుడు లాస్ట్ లో ఆ అనే సౌండ్ వస్తుంది. నానా, నాని, నానా, ఆ సౌండ్ వస్తుంది అనమాట. సో నానా అన్నప్పుడు ఇది మదర్ వైపు సంబంధించినటువంటి అమ్మ నాన్న చెప్పేటప్పుడు మనం నానా, నాని అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తామని ఐడెంటిఫై చేయాలి. అలాగే దాదా, దాది, దాదా, దాది. ఓకే, దాదా, దాది. నాన్న వైపు సంబంధించినటువంటి అమ్మ నాన్న చెప్పేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం దాదా దాది అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, అలాగే ఇక్కడ పోతా పోతి అంటే మనవడు మనవరాలు. ఈ పదాలని హిందీలో పోతా పోతి అని అంటారనమాట. పోతా పోతి, పోతా పోతి. అలాగే పుత్ర పుత్రి, ఇవి సాంస్క్రిట్ వర్డ్స్ అనమాట. బేటా బేటీ అన్నాం కదా, అలాగే ఇక్కడ సాంస్క్రిట్ లో అయితే పుత్ర పుత్రి. ఇవి మనం జనరల్ గా చెప్పడం కష్టం కాబట్టి వీటిని యూజ్ చేయరు, బేటా బేటీని యూజ్ చేస్తారు. బట్ హిందీ సంబంధించిన దాంట్లో సాంస్క్రిట్ పదాలు కూడా ఉంటాయి కాబట్టి పుత్ర పుత్రి, పుత్ర పుత్రి. తర్వాత జీజా, జీజా అంటే ఏంటి? బావగారిని జీజా అని అంటారు హిందీలో, జీజా. ఆ తర్వాత దేవర్, దేవర్, దేవర్. ఓకే, హస్బెండ్ యంగర్ బ్రదర్ అంటే ఇక్కడ ఏంటి? భర్తకు సంబంధించినటువంటి తమ్ముడిని ఇక్కడ దేవర్ అని అంటారు. అలాగే సాలా అంటే సిస్టర్ హస్బెండ్ అన్నమాట. సాలా అంటే సిస్టర్ హస్బెండ్ అన్నమాట. సిస్టర్ సంబంధించినటువంటి భర్తని సాలా అని అంటారు హిందీలో. అలాగే ఇక్కడ జేట్, హస్బెండ్ ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దన్నయ్య అన్నమాట. సో హస్బెండ్ సంబంధించినటువంటి అన్నయ్యని జేట్ అంటారు. సాస్, సాస్ అంటే అత్తగారు అని అర్థం అన్నమాట, మదర్ ఇల్లా. అలాగే ససూర్ అంటే ఫాదర్ ఇల్లా అంటే మామయ్య అని. సాస్, ససూర్, సాస్, ససూర్.
సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా చిన్నగా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.